కేంద్ర బలగాలు పోలీసు పరిశీలకులు ఎన్నికల అధికారుల సాయంతో బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడ్డారని చూస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతున్న క్రమంలో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సందర్భంగా మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ కార్యకర్తలు నాయకులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. తమ పార్టీ యువజన అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారని చెప్పారు. ఓ కౌన్సిలింగ్ కుటుంబ సభ్యులను బెదిరించారని ఆరోపించారు. స్థానిక టీఎంసీ నేతలను భయాందోళనకు గురి చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో మమతా బెనర్జీ చక్రా బేరియాలోని వార్డు నెంబర్ 70 పోలింగ్ కేంద్రం బయట కూర్చున్నారు. ఆ తర్వాత పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లో ఇలా మాట్లాడుతున్నారని, ఎన్నికల వేళ మమతా బెనర్జీకి సంబంధించిన పోలీసుల స్థానంలో కేంద్ర బలగాలు రావడంతో భయపడుతున్నారని విమర్శించారు. చక్రా బేరియాలో ఒకే పోలింగ్ బూత్ ప్రాంతానికి మమతా బెనర్జీ, సువేందు అధికారి వచ్చినప్పటికీ ఇద్దరూ నేరుగా ఎదురుపడలేదు. మీడియా ద్వారా పరస్పరం విమర్శలు చేసుకున్నారు.